మరుగుపడిన భారతీయం విమానం. రామాయణంలో శ్రీరాముడు రావణుడిని చంపిన తర్వాత సీతాదేవితో కలిసి పుష్పక విమానంలో అయోధ్య చేరాడని రామాయణం చదివినా విన్నా అందరికీ తెలుసు. పుష్పక విమానంలో ఎంతమంది ఎక్కినా ఇంకా ఒకరికి చోటుంటుందని తెలిసినప్పుడు అబ్బో అని ఆశ్చర్యపోయాం. కానీ విమానం కనిపెట్టింది ఎవరు అని అడగగానే రైట్ బ్రదర్స్ అంటాం. టెస్ట్ ట్యూబ్ బేబీ. భారతంలో గాంధారి అందరికీ తెలుసు. తన భర్తకి లేని చూపు తనకెందుకని కళ్ళకు గంతలు కట్టుకున్న పతివ్రతగా, 101 మంది బిడ్డల తల్లిగా, శ్రీకృష్ణుడు వంశం నాశనం కమ్మని శాపం ఇచ్చిన దానిగా మనందరికీ ఆవిడ గుర్తు. కానీ 101 మంది బిడ్డల్ని కుండలో కన్నదన్న విషయం ఎంతమందికి గుర్తు? కౌరవులు టెస్ట్ ట్యూబ్ బేబీస్ అని ఎంతమంది అంటారు? ఆర్కిటెక్చర్. దుబాయ్లోని బూజ్ ఖలీఫా, యూరప్ పీసా టవర్, ఇంకా మరికొన్ని కట్టడాలని మానవ అద్భుతాలు అంటూ జీవితంలో ఒక్కసారి అయినా చూడాలని కలలు కంటాం. కానీ ఎన్నో చిత్ర విచిత్రాల మైసభ, సముద్రం అడుగుని ఇప్పటికీ ఉన్న ద్వారక, సువర్ణ పట్టణమైన లంకని మర్చిపోతాం. విశ్వవిద్యాలయం. అందరికీ ఆక్స్ఫర్డ్లోనో లేదా అమెరికా యూనివర్సిటీలోనో చదవాలని, బ్యాంక్స్ చుట్టూ తిరిగి అక్కడికి వెళ్ళాక కాఫీ షాప్స్లో పనిచేసే నీ తలంపుకు ఒక్కసారి కూడా మొట్టమొదటి విశ్వవిద్యాలయానికి కేంద్రం నీ మాతృభూమి అని గుర్తురాదెందుకు? లిపి. గుహల్లో ఆదిమానవుల గీతల్ని అధ్యయనం చేసే నువ్వు తాళపత్రాలను ఎందుకు చూడవు? వాటికి రక్షణ ఎందుకు కల్పించవు? వైద్యం. లేజర్ సర్జరీ గురించి గొప్పగా చెప్తావు, కానీ సుష్టుడు చరకుడు చేసిన అద్భుతాలు మనకి ఎందుకు గుర్తుండవు? పరాయి వాడి ఘనతని పొగడుతూ వాడి ముందు నీ జీవితాన్ని దాసోహం చేస్తూ నీ ఉనికిని, నీ గొప్పతనాన్ని మరిచి నీతో పాటు నీ దేశ చరిత్రని, గొప్పతనాన్ని మరుగున పడేశావు. ఇక అయినా మేలుకో. మన చరిత్రని తెలుసుకో, ముందు తరాలకి బాట చూపించు.